పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా ఆవు పాలతో నీకు స్వామికిచ్చిన హారతిని కళ్ళకద్దుకొని కైమోడ్పులర్పిస్తారు. తెలిమేని ఛాయగల దేవరా రుద్రా ఆవు పాలతో నీకు అభిషేకము చలువ ఎదగల సామి శశిశేఖర శివ చలువ ఎదగల సామి శశిశేఖర శివ పెరుగుతో ప్రేమగా అభిషేకము పెరుగుతో ప్రేమగా అభిషేకము పంచామృతాలతో అభిషేకం. వందలాది మంది భక్తులు ఈ తంతు వీక్షించడానికి ఉవ్విళ్ళూరుతుంటారు. ఆలయ ప్రాంగణంలో ఓవైపు విఘ్నాధిపతి వినాయకుని మందిరముంది. ఈ మందిరంలో కొలువైన వినాయకుడు సర్వసిద్ధి ప్రదాతగా పూజలందుకుంటున్నాడు. ఇదే ప్రాంగణంలో మరోవైపు కాలభైరవుని మందిరముంది. ఈ మందిరంలో కాలభైరవుడు నల్లని శిలలో దర్శనమిస్తాడు. సర్వభయాలను దూరం చేసే కాలభైరవుడి దర్శనం సకల శుభకరంగా భక్తులు భావిస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామికి సమానంగా పూజలందుకుంటున్న మరో మహాదేవుడు దొడ్డేశ్వర స్వామి వారు. భక్తులచే నిత్య కొలుపులందుకుంటున్న స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామివారి ఆలయానికి మరోపక్క శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయముంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయానికి ముందు భారీ నందీశ్వరుని విగ్రహం కానవస్తుంది. గర్భాలయంలో శ్రీ దొడ్డేశ్వర స్వామి లింగ రూపంలో తేజో విరాజమానమై దర్శనమిస్తాడు. స్వామి దర్శనం పరమ పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్. శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయానికి ముందు కోనేరు దర్శనమిస్తుంది. శివోహం శివోహం చిదానంద రూప శివోహం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ కోనేరులోనే పుణ్య స్నానాలు చేసి సిద్ధేశ్వర స్వామిని ఇతర దేవీ దేవతల్ని దర్శించుకుంటారు. ఈ కోనేరులోని జలాలు మహిమాన్వితమైనవిగా చెబుతారు.